చూసుకుంటామని నీ అప్ప జాగిరా సవిత, నీ అప్ప జాగిరా. నీకే స్వంత తల్లికే ద్రోహం చేసి ఫోర్జరీ పెట్టి నీ నాన్న ఆస్తిని లాక్కొని ప్రయత్నం చేశావు. స్వంత తల్లికి అన్నం పెట్టలేదు, నువ్వు ఒక అన్నపూర్ణ క్యాంటీన్ పెడతావు. నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరూ కూడా దగా చేసి నట్టేట ముంచున్నావు. ఇదే పెనుగొండలో ప్రతి బాటిల్ పైన 10 రూపాయలు తింటున్నావు, తాగుతున్నావు. సిగ్గులేదు నీకు? సిగ్గులేదా నీకు? పర్మిట్ లో, నాన్ పర్మిట్ లో బెల్ట్ షాపులు ఏరైపోతున్నాయి. దీని గురించి మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటావా నువ్వు? ఎవరు నువ్వు అనేకి? నీ అర్హత ఏమి? నీ మామకు వెన్నుపోటు పొడిచి ఫోర్జరీ కొట్టి డబ్బు వస్తే నువ్వు మంత్రి అయినావు. ప్రజల గుండెల్లో నిరంతరంగా సంక్షేమ సామ్రాట్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తోలు తీస్తా. ఇది గుర్తు పెట్టుకోండి అని మీ అందరినీ కూడా చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ అంటే నీతి నిజాయితీ. మా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ వేస్తే సిగ్గు లేకుండా నువ్వు ఫ్లెక్సీ లేపించుకుంటావా? ఆఖరికి టాయిలెట్ రూమ్ కూడా ఇచ్చిపెట్టలేదు చూడప్ప. ఈ టాయిలెట్ రూమ్ కూడా తక్కువ టాయిలెట్ రూమ్ పైన వేసుకోండి. టాయిలెట్ రూమ్, బాత్రూమ్ టాయిలెట్ లో కూడా ఫ్లెక్స్ వేసుకొని తని జిందాబాద్ కొట్టుకుంటున్న సవితకు ధిక్కారం. అనా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చాడు. ఈవీఎంలో మమ్మల్ని ఓడించొచ్చావు. ఈవీఎం ద్వారా మనం ఓడిపోయినాం. జనం ఓడించలేదు. జనాల గుండెల నర నాడిలో జగన్ ఉన్నాడు. మీ ప్రతి సుఖంలో ఉన్నాను. ఈ పెనుగొండలో మళ్ళా పెనుగొండ కోట పైన మళ్ళా డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుంది. చాలా మంది విలేకరులు ఆమెకి భయపడే విలేకరులు నేను మాట్లాడింది చూపించి అడగండి. ఇత్నాలు ఏం చేస్తున్నారని అడగండి. కుల్లంకుషంగా మీరు కూడా ఒకేసారి ఇసుక తీసుకొని కర్ణాటకకు పోయి తింటున్నారు. కడపకి టీడీపీ వాళ్ళు అన్నం తింటలేదు, ఇసుక తింటారు, మట్టి తింటారు. మెడికల్ కాలేజ్ కూడా భారీ ఎత్తున మల్లారెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈవీఎంతో గెలిచిన ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు ఎల్ల కాలానికి కూడా వాళ్ళ దౌర్జన్యం సాగదు. మా లాంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అపోజిషన్ లో ఉండే వరకు, ప్రజలకు మంచిది జరిగే వరకు పోరాటం చూసుకుంటామని నీ అప్ప జాగిరా సవిత, నీ అప్ప జాగిరా. నీకే స్వంత తల్లికే ద్రోహం చేసి ఫోర్జరీ పెట్టి నీ నాన్న ఆస్తిని లాక్కొని ప్రయత్నం చేశావు. స్వంత తల్లికి అన్నం పెట్టలేదు, నువ్వు ఒక అన్నపూర్ణ క్యాంటీన్ పెడతావు. నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరూ కూడా దగా చేసి నట్టేట ముంచున్నావు. ఇదే పెనుగొండలో ప్రతి బాటిల్ పైన 10 రూపాయలు తింటున్నావు, తాగుతున్నావు. సిగ్గులేదు నీకు? సిగ్గులేదా నీకు? పర్మిట్ లో, నాన్ పర్మిట్ లో బెల్ట్ షాపులు ఏరైపోతున్నాయి. దీని గురించి మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటావా నువ్వు? ఎవరు నువ్వు అనేకి? నీ అర్హత ఏమి? నీ మామకు వెన్నుపోటు పొడిచి ఫోర్జరీ కొట్టి డబ్బు వస్తే నువ్వు మంత్రి అయినావు. ప్రజల గుండెల్లో నిరంతరంగా సంక్షేమ సామ్రాట్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తోలు తీస్తా. ఇది గుర్తు పెట్టుకోండి అని మీ అందరినీ కూడా చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ అంటే
నీతి నిజాయితీ. మా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ వేస్తే సిగ్గు లేకుండా నువ్వు ఫ్లెక్సీ లేపించుకుంటావా? ఆఖరికి టాయిలెట్ రూమ్ కూడా ఇచ్చిపెట్టలేదు చూడప్ప. ఈ టాయిలెట్ రూమ్ కూడా తక్కువ టాయిలెట్ రూమ్ పైన వేసుకోండి. టాయిలెట్ రూమ్ బాత్రూమ్ టాయిలెట్ లో కూడా ఫ్లెక్స్ వేసుకొని తని జిందాబాద్ కొట్టుకుంటున్న సవితకు ధిక్కారం. అన్నా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చాడు. ఈవీఎం లో మమ్మల్ని ఓడించొచ్చావు. ఈవీఎం ద్వారా మనం ఓడిపోయినాం. జనం ఓడించలేడు. జనాల గుండెల నర నాడిగా జగన్ ఉన్నాడు. మీ ప్రతి సుఖంలో ఉన్నాను. ఈ పెనుగొండలో మళ్ళా పెనుగొండ కోట పైన మళ్ళా డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుంది. చాలా మంది విలేకరులు ఆమెకి భయపడే విలేకరులు నేను మాట్లాడింది చూపించి అడగండి. ఇత్తనాలు ఏం చేస్తున్నారని అడగండి. కుల్లంకుషంగా మీరు కూడా ఒకేసారి ఇసుక తీసుకొని కర్ణాటకకు పోయి తింటున్నారు. కడపకి టీడీపీ వాళ్ళు అన్నం తింటలేదు, ఇసుక తింటారు, మట్టి తింటారు. మెడికల్ కాలేజ్ కూడా భారీ ఎత్తున మల్లారెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈవీఎంతో గెలిచిన ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు ఎల్ల కాలానికి కూడా వాళ్ళ దౌర్జన్యం సాగదు. మా లాంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అపోజిషన్ లో ఉండే వరకు, ప్రజలకు మంచిది జరిగే వరకు పోరాడతాం.